హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో గ్రూప్ సి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికైతే చాలా మంచి నోటిఫికేషన్ వచ్చేసిందండి. సో దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో శాలరీ కూడా మనకి 30,000 అబోవ్ అయితే పే చేయడం జరుగుతుంది. సో దీనికైతే మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా కూడా అప్లై చేసుకోవచ్చండి, ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అన్ని వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో చాలా మంది వీడియో చూస్తున్నారు. సో వీడియో చూసినంతసేపు ఒక చిన్న లైక్ ఇచ్చేస్తే నాకు కూడా కొంచెం సపోర్టివ్నెస్ అండ్ అలాగే మోటివేషనల్గా ఉంటుంది. అండ్ ఇటువంటి జాబ్ అప్డేట్స్ అనేవి మరికొన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే మీరు ఏ లొకేషన్ నుంచి అయితే వీడియో చూస్తున్నారో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే 19th మార్చ్ నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినవి. 17th ఏప్రిల్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనకి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా గ్రూప్ బి అండ్ అలాగే గ్రూప్ సి ఉద్యోగాలు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నవి మనకి, లైక్ వెటనరీ అండ్ లివ్ స్టాక్ ఇన్స్పెక్టర్ అండ్ క్యాంటీన్ అటెండెంట్, సేల్స్ మ్యాన్, జనరల్ కరెస్పాండెంట్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, అకౌంట్ అసిస్టెంట్ కమ్ క్యాషియర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ ఇంగ్లీష్, సాంస్క్రిట్, మ్యూజిక్, పెయింటింగ్. సో ఈ విధంగా అండ్ డెంటల్ మెకానిక్, డెంటల్ ఆపరేటింగ్ రూమ్ అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, వెల్డర్, అసిస్టెంట్ డైరెక్టర్, కేర్ టేకర్స్, హౌస్ ఫాదర్ ఆర్ మ్యాట్రన్, నర్సింగ్ ఆర్డర్లీ, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, ఇన్వెస్టిగేటర్, ప్రొటెక్షన్ ఆఫీసర్, డైటీషియన్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నవన్నమాట మనకి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబొరేటరీ అనలిస్ట్, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్, ప్రోగ్రామర్ అండ్ అలాగే ఫీల్డ్ క్లర్క్, ఫార్మసిస్ట్. సో ఈ విధంగా 64 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నవి. టోటల్ మనకి 1499 వేకెన్సీస్ అయితే ఉన్నవన్నమాట. సో అన్ని కాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం అయితే తక్కువ క్వాలిఫికేషన్స్తో ఉన్న జాబ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి వెటర్నరీ అండ్ లివ్ స్టాక్ ఇన్స్పెక్టర్. సో దీనికి ఏంటంటే మీకు 10+2 క్వాలిఫికేషన్స్ ఇన్ సైన్స్ లేదంటే కామర్స్ లేదంటే ఆర్ట్స్ విభాగంలో ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. 2 years ఆఫ్ డిప్లొమా ఇన్ వెటనరీ అండ్ యానిమల్ హస్బెండరీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట రిలవెంట్ ఫీల్డ్లో. సో ఇదైతే మనకి గ్రూప్ సి జాబ్స్. 25,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ ఉంటుంది. 18 years నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాంటీన్ అటెండెంట్. సో దీనికి కూడా మనకి 8th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ 18,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ అనేది ఉంటుంది గ్రూప్ సి జాబ్స్. 18 years నుంచి 27 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెంటల్ ఆపరేటింగ్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్ 3. సో దీనికి మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి దాంతోపాటు డెంటల్ ఆపరేషన్ రూమ్ విత్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సో అందులో కనుక మీరు రిజిస్ట్రేషన్ కనుక అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చు. 90,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ ఉంటుంది. 20 years నుంచి 25 years వరకు అప్లై చేసుకోవచ్చు గ్రూప్ సి జాబ్స్. సో అన్ని పోస్టులకి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుందన్నమాట గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీసీజీ టెక్నీషియన్. సో దీనికి కూడా మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. కాకపోతే బీసీజీ టెక్నీషియన్స్ ట్రైనింగ్ కోర్స్లో అయితే మనకి సర్టిఫికెట్ ఉండాలని అయితే చెప్తున్నారనమాట. సో దీంతో పాటు మనకి హిందీలో నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. 25,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్. సో దీనికి మీరు 12th క్లాస్ పాస్ అయ్యి ఉండి శానిటరీ ఇన్స్పెక్టర్స్ డిప్లొమా కంప్లీట్ చేస్తున్న 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే శానిటేషన్ వర్క్లో అప్లై చేసుకోవచ్చు. సో 25,000 నుంచి స్టార్టింగ్ పే ఉంటుంది శాలరీ. నెక్స్ట్ వచ్చేసరికి కేర్ టేకర్. సో మేల్ క్యాండిడేట్స్కి ఇవి. సో 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి 6 months ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కేర్ టేకర్లో వర్క్ చేస్తున్నట్లు అప్లై చేసుకోవచ్చు. దీనికి 18,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ ఉంటుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా సేమ్ అనమాట. సో 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ శాలరీ ఉంటుంది దీనికి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్టిగేటర్. సో దీనికి మీరు 12th క్లాస్ పాస్ అయ్యి ఉండి 35 words per minute ఇన్ ఇంగ్లీష్ లేదంటే 30 words per minute హిందీలో కనుక టైప్ చేసే విధంగా ఉంటే అప్లై చేసుకోవచ్చు. 19,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నర్సింగ్ ఆర్డర్లీ. 10th క్లాస్ లేదంటే 12th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏదైనా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నట్లు. సో 18,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ అనేది ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వన్ ల్యాబొరేటరీ అటెండెంట్. సో దీనికి మీరు 10th క్లాస్ లేదంటే 12th క్లాస్ పాస్ అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చు. 18,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ అనేవి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ మెకానికల్. సో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో లైక్ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో 35,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ 10th క్లాస్తోనే అప్లై చేసుకునే జాబ్స్ అండ్ అలాగే 10+2తో అప్లై చేసుకునే జాబ్స్. సో రిమైనింగ్ ఇంకా మీకు డిగ్రీ అండ్ అలాగే సో ఇంకా హైయర్ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా ఉన్నవి. సో క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ 10th క్లాస్తో అప్లై చేసుకునే జాబ్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవన్నీ కూడా మనకి గ్రూప్ బి అండ్ అలాగే గ్రూప్ సి జాబ్స్. సో దీనికి మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో 17th ఏప్రిల్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే వారు పే చేయనవసరం లేదు. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, టైర్ 1 టైర్ 2 అని చెప్పేసి. సో మనకి ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో మనకి ఇంకా ఏదైతే కొన్ని జాబ్స్ ఉన్నాయో వాటికి స్కిల్ టెస్ట్, ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ సో అవి కూడా కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్లో క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్ లేదంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 40%తో క్వాలిఫై అవ్వాలి. ఓబీసీ క్యాండిడేట్స్ 35%, ఎస్సీ ఎస్టీ పీహెచ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 30%తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి అయితే వచ్చేసింది. సో దీనికి మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ బోత్ ఏపీ టీఎస్కి సంబంధించిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియోలో తక్కువ క్వాలిఫికేషన్స్తో ఉన్న జాబ్స్ గురించి అప్లై చేశాను. సో మీకు ఏదైనా క్వాలిఫికేషన్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీ యొక్క క్వాలిఫికేషన్కి సూటబుల్ అయ్యే జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం సపోర్టివ్నెస్ అండ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అండ్ యూట్యూబ్ కూడా ఇలాంటి వీడియోస్ని చాలామందికి రికమెండ్ చేస్తుంది. సో లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.